గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు విశ్వమణి బాబు గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? సూపర్. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజులు అయింది సార్. అవకాశం ఇవ్వలేదు మీకు. అంతేనా? అంతే అంతే. ఇప్పుడు అవకాశం ఇచ్చారంటారా? అంతే అంతే. సో ఫుల్ ఎనర్జీతో వచ్చేసారు. సూపర్ గా ఉంటానండి. మనకి ఎప్పుడు తినగ తినగ తీయకుండు అంతే చెప్పే కొద్దీ వస్తూ ఉంటుంది. చెప్పండి, అడగండి. అయితే సార్ 369 ఫార్ములా, ఇది ఇంతకుముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ 369 ఫార్ములా అనేది కేవలం ఒక్కదానికే ఉంటుందా? దేనికైనా వాడచ్చు? దేనికైనా వాడుకోవచ్చు అండి. 369 నికోలా టెక్స్లా కనిపెట్టాడు. దానికి చాలా పవర్ ఉంది. నేను నేర్చుకునేటప్పుడు కూడా ఆయన చేసిన విధంగానే ఆయన వీడియోలనే దాన్ని చెప్పినారు కదా గురువులు, దాన్ని చాలా వాడాను. మా గురువు ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, నేర్పించినాడు. దాన్నే కొన్ని పాటించాను నేను. పేస్ట్ కడిగినప్పుడు 3 సార్లు సోప్ వేసి కడిగేది, ఒక ప్లేట్ కడిగిన 3 సార్లు. కొన్ని విషయాలు ఉంటాయి, దాన్ని 3 సార్లు పాటించి చూసినాను. గొప్పగా ఉన్నింది అనిపించింది నాకు మంచిగా. అవతల చేస్తూ వస్తే మళ్ళీ రాయడం చేయడం అనే కలిగి అన్నీ పాస్ అయింది. బ్రహ్మాండం. ఏదైనా చేసిన తర్వాతే కదా బయట వచ్చాను, అన్నీ అయింది. కాబట్టి ఇంతకుముందు కూడా చేసాం. దేనికైనా వాడుకోవచ్చు మీరు. ఇప్పుడు 3 అప్రిమేషన్లు తీసుకోండి. 3 అప్రిమేషన్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సార్ నేను ఏ అప్రిమేషన్ తీసుకోవాలని మళ్ళీ కాల్స్ వస్తాయి వీడియోలు చూసి. ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తాను నేనండి. నేను చాలా సంతోషంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు 1. 2 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఎలా కావాలని అలా. నాకు చాలా మంచి జాబ్ వచ్చినందుకు నాకు మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇంకొకటి, నేను తీసుకున్న వారి అందరి డబ్బులు సులభంగా ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత, డబ్బులకి థ్యాంక్స్ అని. ఇలా 3 అనుకోండి ఎగ్జాంపుల్కి. ఆ అప్రిమేషన్ తీసుకున్నారు. నిద్ర లేని క్రమ పద్ధతి తప్పకుండా ఒకే టైంలో చేయాలి. ఒకే టైం అంటే నిన్ను నమ్ముకో. నిన్ను ఖచ్చితంగా నమ్మాలి. దీంట్లో మాత్రం ప్రతి లా ఆఫ్ అట్రాక్షన్లో నిన్ను మాత్రం నువ్వు నమ్మాల్సిందే. ఇది జరిగే తీరుతుంది, నేను రాసేది ఖచ్చితంగా జరుగుతుంది, నేను చేయబోయేది నేను సాధిస్తాను అని నిన్ను నువ్వు నమ్ముకో. నమ్మేసి నిద్ర లేచావు. నిద్ర లేచిందే హ్యాపీగా కూర్చో, ధ్యానం చేయి ఫస్ట్. అంటే ధ్యానం అనేది చదువుతో సంబంధం లేదు. ఇప్పుడు ఈ 369 రాయాలని కూడా రూల్ లేదు. చదువుకున్నవాడు అయితే రాసుకోండి, చదువు లేనివాడికి ఎలా చెప్తాను ఇప్పుడు చెప్తాను. అంటే కూర్చోండి, ధ్యానం చేయండి కొంచెంసేపు. అంటే ఈ 3 ఏది కావాలో ఆ 3 అప్రిమేషన్ తీసుకోమన్నాను. అది జరిగినట్టు అంటే మీరు అనుకున్నది అది అయిపోయినట్టు డ్రీమ్లోకి వెళ్ళండి. విజువలైజేషన్ చేసుకోండి. డ్రీమ్లోకి వెళ్ళండి. కొంచెంసేపు వెళ్ళినారా లేదండి, అర్థంలోకి వెళ్ళండి. అర్థంలోకి వెళ్ళి ఇంతకుముందు ఒక టైప్ చెప్పాను. అంటే దీనికి విధానాలు అనంతం. ఈ సబ్జెక్ట్కి లిమిట్ లేదు, ఎంతైనా చెప్పొచ్చు. దీన్ని ఏ విధానంలో చెప్తే సులభ మార్గం అనేది చాలా క్రియేటింగ్ ఉంది. కాబట్టి అర్థంలోకి వెళ్ళిపో, చెప్పు. అది జరిగిపోయినట్టు ఒక్కొక్క అప్రిమేషన్ 3 సార్లు చెప్పు. 3 సార్లు ఒక్కొక్క అప్రిమేషన్ చెప్పేసి వచ్చేయి, కూర్చోయి. రాయగలిగిన వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు 3 అప్రిమేషన్ తీసుకున్నాను. ఒక్కొక్క అప్రిమేషన్నే 6 సార్లు రాయి. ఎన్నిసార్లు? ఒకదానిని 6 సార్లు. బాగా వినాలి. 3 అప్రిమేషన్ తీసుకోమన్నాను. ఒక్క అప్రిమేషన్ 6 సార్లు రాయి. అంటే 3 9 సార్లు అయిపోయింది రాతగా. అంటే ఒక్కదాన్ని 6 సార్లు, 6 3 18 సార్లు లెక్క వస్తుంది అనమాట. రాసేసినావు. 9 సెకండ్లు లేక 9 నిమిషాలు. 9 సెకండ్లు చాలేదు అన్నారు కొంతమంది. సార్ విజువలైజేషన్కి చాలేదు సార్ అని. 9 నిమిషాలు చేసుకో. ఒక్కొక్క దాన్ని 9 నిమిషాల్లో విజువలైజేషన్ చేసుకో, వెళ్ళిపోతుంది. 9 నిమిషాలు అంటే ఎక్కువ కాబట్టి 3 నిమిషాలు కూడా చేసుకోవచ్చు. లేక 9 సార్లు చేయి. 3 అనేది రాసేసినావు కాబట్టి 6 సార్లు, 3 సార్లు రాసినావు, 6 సార్లు చదివినావు. 9 నిమిషాలు విజువలైజేషన్ చేసుకునేసి జరిగింది అన్నట్టు నమ్మేసి పెట్టేయి కవర్లో. ఒక ఎల్లో పేపర్ మీద రాయొచ్చినా ఎల్లో పేపర్ ఉన్న వాళ్ళు రాయండి, లేకపోయినా పర్వాలేదు. ఉంటే రాస్తే ఇంకా బలంగా జరుగుతుంది. ఇలా చేయండి. మళ్ళీ రాత్రికి వస్తారు కదా. రాత్రికి వచ్చినప్పుడు ఉదయం ఏ టైం ఫాలో చేశారని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదయం 4 గంటలు కూర్చుంటే 4:30 కూర్చుంటే 4:30 అలా కూర్చోవాలి. అదే టైం మెయింటైన్ చేయండి. అంటే కూర్చోవడం వరకే, అక్కడి నుంచి కంటిన్యూ టైం ఇంకా ఫాలో చేయొచ్చు. మళ్ళీ రాత్రికి వస్తారు కదా, వచ్చిన భోజనాలంతా తినేయండి. తినేసిన తర్వాత ఒక టైం నిర్ణయించుకోండి. నేరుగా అర్థంలోకి వెళ్ళండి, చెప్పండి. అదే సేమ్ పొద్దున ఏం చేశారు రిపీట్ చేశారు కదా, దాన్ని అలాగనే చెప్పండి. అలాగనే చెప్పిన తర్వాత మళ్ళీ కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేసి రాసేసి హ్యాపీగా పడుకునే. జరిగిపోయింది ఇది అనేసి రాసేసి పడుకో. సార్ మాకు చదివే లేదు సార్, మేము రాయలేకపోతున్నాం, మా పరిస్థితి అంది. రాయలేని వాళ్ళకి అర్థంలో నిలబడండి. ఒక్కొక్క అప్రిమేషన్ 3 సార్లు చెప్పండి. 6 సార్లు కూడా అక్కడే బాగా, అంటే 3 అప్రిమేషన్ తీసుకోండి, 6 సార్లు చెప్పండి అర్థంలో. అంటే 3 అప్రిమేషన్ తీసుకోండి, 6 సార్లు చెప్పండి. కూర్చోండి, ధ్యానం చేయండి. ధ్యానంలో ఒక్కొక్క దాన్నే 9 సెకండ్ల సార్లు లేని వాళ్ళు ఎక్కువ 9 నిమిషాలు కూడా చేసుకోండి. విజువలైజేషన్ చేసుకునేసి మళ్ళీ మాటలు ఉండకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, అట్నే పడుకునేయాలి.
మీరు రాయలేరు కదా. అట్టే పడుకునేసి ఆ డ్రీమ్లోకి వెళ్ళిపో, అంటే విజువలైజేషన్లోకి వెళ్ళిపో. నువ్వు ఆలోచిస్తూ దేనికోసం ప్రయత్నిస్తూ నిద్రలుతావో నీ ఆలోచన తరంగాలు ఉంది కదా, ఆ తరంగాలు అనేది నీ దగ్గర ఉండదు. ఇంకా నువ్వు ఆలోచించేసి పడుకున్నావు కదా, దానికోసం డ్రీమ్ పట్టించినావు కదా, నీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చావు. నేను ఎన్నో వీడియోలు చెప్పాను. ఇప్పుడు బైక్ స్కూటీ మీరు తోలలేరు అనుకో, 2 రోజులు తోలుతారు, 3 రోజులు నేర్పిస్తారు. అంటే అప్పుడు చూసేటప్పుడు ఏది పట్టుకోవాలి, బ్రేక్ ఏది క్లచ్ ఏది అని తెలియక, ఏది యాక్సిలేటర్ ఏమీ తెలియక పట్టుకొని ఉంటారు. ఒక 2-3 రోజుల తర్వాత కొంచెం ట్రైనింగ్ వస్తుంది. మళ్ళీ తోలమన్నా కూడా కాలు కింద పెట్టాలన్నా, రైట్లో పెట్టాలన్నా, ఎట్లా పెట్టాలని చూసి తోలుతారు. ఒక నెల అయిపోయిందంటే ఫోన్ వస్తే కూడా ఫోన్ మాట్లాడితే చెవులు పెట్టేస్తారు, బేగం వేసి తిప్పేది తెలియదు, మీకు స్టార్ట్ చేసేది తెలియదు, మీరు కాదు చేసేది. మీ మైండ్కి ట్రైనింగ్ అయిపోయింది. నీ ఎన్నర్ మైండ్ ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. అప్పుడు అది ఎన్నర్ మైండ్, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, నీ మాటలంతా ఫోన్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆటోమేటిక్ పనులు జరుగుతున్నది, చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయిందా, ట్రైనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నీ మైండ్కి పట్టించాలి దాన్ని. జరిగినట్టు పట్టించినావంటే, రాత్రి అదే విధంగా చేసుకొని పడుకున్నావంటే, నువ్వు ఏదైతే నిన్ను నువ్వు నమ్ము, దేనికోసమైతే నువ్వు నమ్మి రాశావో గొప్పగా జరుగుతుంది. చాలా వీడియోలు నా ఫీడ్బ్యాక్లో ఉన్నాయి. ఇది జరిగిన వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు చూడండి. ఎంత గొప్పగా జరుగుతుంది అంటే అంత గొప్పగా జరుగుతుందండి. నా జీవితంలో జరిగినాయి. నా జీవితం కాకుండా ఇతరులకు చెప్పాను, ఇతరులు చేసి కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్లను ఇచ్చేశారు, వీడియోలు ఇచ్చేశారండి. ఇది నా నోటి మాటల కన్నా వాళ్ళ మాటలు వినండి మీరు. ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా చూడండి, నా క్లాసులు జరుగుతున్నాయి కదా సిటీలో, ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు కదా, నేను ఇలా చేశాను, గురువుగారు చెప్పినట్టు బ్రహ్మాండం జరిగింది, అంతే తర్వాత గురువుగారి క్లాస్కి వచ్చానని చెప్తున్నారు కదా. వాళ్ళ నమ్మకము అలాంటిది. నమ్మకం అమ్మ లాంటిది. నిన్ను నువ్వు నమ్ముకో, గొప్పగా చెయ్యి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. వైజాగ్ నుంచి నాకు ఒక లేడీ కాల్ చేసిందండి. ఆమె పేరొద్దు, కాల్ చేసింది. వాళ్ళ భర్త కొంచెం డ్రింక్ అంటే వేరే అలవాట్లు, డ్రింక్తో సహా పెద్దగా పట్టించుకోడు కుటుంబం. పిల్లలు కొంచెం ఎదుగుదలకు వచ్చారంట. ఎలా సార్ నా పరిస్థితి ఎలా ఉంది, మీరేమంటే అంత నమ్మకంతో గట్టిగా చెప్తారని మీ మాటలు వింటే ఎక్కడ లేని ధైర్యం వస్తున్నది, ఎనర్జీ పడుతున్నది. కానీ వినేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ భయం పడుతున్నది అన్నది. ఎందుకమ్మా అలా అన్నాను. విన్నంతసేపు బాగానే ఉంది సార్ నా మైండ్, అవతల మళ్ళీ గుర్తు వచ్చేస్తున్నాయి సార్, అది మర్చిపోమ్మన్నాను. నువ్వు విన్నంతసేపు ఎంత గట్టిగా పట్టుకున్నావు, దాన్ని పట్టుకోమన్నాను. పట్టుకున్న తర్వాత ఏం చేయాలి సార్, ఇప్పుడు నా పిల్లకాయలు చదవాలి, దానికి ఏంది చదువు కోసం ఒక అప్రిమేషన్ చెప్పాను, రాసుకున్నది. నా భర్త పూర్తిగా మారాలి అన్నాను, మారాలి అన్నది, దానికి ఒక అప్రిమేషన్ చెప్పాను, పట్టుకున్నాను. ఇప్పుడు నా కుటుంబం ఐకమత్యంగా ఉండాలి సార్, నేను నా పిల్లలు నా భర్త ఐకమత్యంగా, దానికి ఒక అప్రిమేషన్ అంటే 3 ఇచ్చాను. దీన్ని 369 ఫాలో ఏం చదువుకున్నాను, ఎంటర్ అన్నది రాసుకున్నాను. దీన్ని నేను చెప్పిన టైంలో కరెక్ట్గా ఫాలో చెయ్యి, నువ్వు ఫాలో చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి అన్నాను. ఖచ్చితంగా నువ్వు ఫాలో చేస్తాను ఉండు, ఆటోమేటిక్గా నీ జీవితంలో జరిగిపోతుంది, గొప్పగా జరిగిపోతుంది. నువ్వు చేయమను. చేసిందంట. ఎన్ని రోజులు చేస్తావమ్మా అని అడిగాను. మీరు ఎన్ని రోజులు చెప్పినా చేస్తానన్నాను. నీకు పట్టుదల ఉంది అన్నాను. ఉంది సార్, నా కుటుంబంకి మించింది ఇంకేముంది, నా పిల్లకాయలు ఎదగాలి, చదివించాలి, నా భర్త మారాలి, మేము ఐకమత్యం ఉండాలి అన్నది. 21 రోజులు రాయమ్మా అన్నాను. ఆమెకి మాత్రం ఇచ్చాను, 21 డేస్ ఇచ్చాను, రాసింది. భర్త హ్యాపీగా ఉన్నాడంట. ఇప్పుడు అన్ని అలవాట్లు పోయినాయి, గొప్ప జీవితానికి వచ్చేసినాడు. పిల్లలు చదువుతున్నారంటే ఒక అమ్మాయి 10th కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నాకు కూడా మంచి మెసేజ్లు ఫీడ్బ్యాక్ ఇస్తాను సార్, తొందరలో వచ్చాను, అది మంచి హ్యాపీగా ఉన్నారు. భర్త ఐక్యమైపోయినాడు, కుటుంబం ఐక్యమత్యలో ఉన్నది, హ్యాపీగా ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే ఇది అంత గొప్పగా జరిగింది. ఒక తాగుబోతుడు కూడా అనంతపూర్ క్లాసులో చూడండి చెప్పించానండి. వాళ్ళకి ఫోన్లో అడుగుతూ ఉంటారు కొంతమంది, ఏదో అడుగుతారు, నేను చెప్పేస్తాను ఓపెన్గా. చేసినారు, బాగుపడిన తర్వాత నా క్లాస్కి వస్తున్నారు కొంతమంది ధైర్యంతో వస్తున్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్లో ఉన్నాయి చూడండి, గొప్పగా జరుగుతుంది. ఖచ్చితంగా చేయండి. మీకు ఎన్ని రోజులు అనేది మర్చిపోండి, మీకు పని జరిగేదాకా వదలకుంటారాయి. నిరంతరం ప్రతిరోజు పని చేస్తుంటే ఒక సక్సెస్ అనేది నీ ముందు ఉంటుందండి. నువ్వు ఈరోజు తిరుమలకు పోవాలని నడుస్తూ ఉంటే ఒక రోజుకి వెళ్తావో లేదా? ఈరోజు స్టార్ట్ చేసినావో 5 కాకపోతే 6 అయితే 10, అంతే కదా. కానీ ఒక రోజుకి వెళ్తావో లేదా? జరిగే తీరుతుందండి. ఖచ్చితంగా చేయండి, గొప్పగా జరుగుతుంది. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను 369 ఫాలో చేసి నా కుటుంబం, నేను, నా భార్య, భర్తలు, పిల్లలు అందరూ ఐక్యం ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. సార్ కదండి, మరి 369 ఫార్ములా అసలు దేనికి వాడచ్చు, ఎలా వాడచ్చు, ఎలా వాడాలి, అసలు వాడిన వాళ్ళు లైవ్లో ఎంతమంది సక్సెస్ అయ్యారు, సక్సెస్ స్టోరీతో సహా చెప్పేశారు కదా విశ్వమణి బాబు గారు. ఇంకెందుకు ఆలస్యం, మరి 369 ఎలా ఫాలో అవ్వాలో ఆల్రెడీ క్లియర్గా చెప్పారు కదా. సో డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి. మీ జీవితాన్ని అద్భుతమైన శిఖరాల వైపు వెళ్ళేలాగా మీరే నిర్ణయించుకోండి. మరో చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.